మొన్న ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇందిరా సినిమా 4Kలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆ కలెక్షన్స్ కూడా చూసాం మనం. మొదటి రోజు 3 కోట్లు గ్రాస్ వచ్చాయి. అంటే కొత్త రికార్డ్ ఏం కాదు కానీ, బట్ అమెరికాలో మాత్రం రికార్డు పెట్టింది. అంటే 2 ఏరియాల్లో, ఒకటి కర్ణాటకలో, ఒకటి అమెరికాలో. కర్ణాటకలో ఇంతకుముందు చెప్పాను అనుకుంటా నేను. అంటే బిజినెస్ మ్యాన్ లాస్ట్ ఇయర్ రిలీజ్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ డే 1 37 లక్షలు ఉంటే దాన్ని బీట్ చేసింది 44 లక్షలతో కర్ణాటక. అది ఓకే. అయితే ఓవర్సీస్ అంటే అమెరికాలో ఎస్పెషల్ ఓన్లీ అమెరికా వరకు చూసుకుంటే ఇంతవరకు రికార్డు ఉన్నింది మొదటి అంటే టోటల్ కలెక్షన్స్ ఒక సినిమా రిలీజ్ అయ్యాక మొత్తం కలెక్షన్స్ చూసుకుంటే హయ్యెస్ట్ చెన్నకేశవరెడ్డి సినిమా ఉన్నింది మొన్న రిలీజ్ అయిన బాలయ్య చెన్నకేశవరెడ్డి. ఆ సినిమాకి $50,000 వచ్చాయి టోటల్ రన్లో. అసలు అమెరికాలో బాలయ్య 50,000 రిలీజ్ అనేది ఒక అద్భుతం. అయితే ఆ రికార్డుని మొన్న వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా రిలీజ్లో $59,000తో బ్రేక్ చేసింది. సో ఈ 2 మాస్ సినిమాలు, 2 రాయలసీమ సినిమాలే అమెరికాలో టాప్లో ఉన్నింది రిలీజ్లో టోటల్ రన్ కలెక్షన్స్లో. అలాంటిది మొన్న వచ్చిన మురారి, మొన్న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి 4Kలో రిలీజ్ అయింది. అది అన్ని రికార్డులను తుడిచేసింది. అటు మొదటి రోజు కలెక్షన్స్లో కానీ, మన తెలుగు సినిమాలు, తెలుగు రాష్ట్రాల్లో టోటల్ రన్ కలెక్షన్స్లో కూడా మొదటి రోజు 5 కోట్లు గ్రాస్ వస్తే టోటల్ రన్లో 9 కోట్లు గ్రాస్ వచ్చింది ఆ సినిమాకి. అదే నెంబర్ 1 సినిమా మురారి సినిమా. అమెరికాలో కూడా $60,000 సింహాద్రిని బీట్ చేసి నెంబర్ 1గా వచ్చింది. సో అన్ని ఏరియాలో నెంబర్ 1గా ఉన్నింది మురారి. సో ఈ బ్రేక్ ఎవరు చేస్తారు అంటే సెప్టెంబర్ 2 మనం పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బట్ మధ్యలో ఇది వచ్చింది మన ఇందిరా రిలీజ్. ఇందిరా సీనియర్ హీరోల పరంగా అంటే చిరంజీవి, బాలయ్య వీళ్ళిద్దరిని చూసుకుంటే పోటాపోటీగా చిరంజీవి నెంబర్ 1లో ఉన్నాడు ఇప్పుడు కలెక్షన్స్ వైజ్. కానీ అమెరికాలో ఇప్పుడు ఇందిరా సినిమాకు టోటల్ రన్లో శుక్ర, శని, ఆదివారాల్లో చూసుకుంటే $62,000 వచ్చాయి. అంటే మురారిని బీట్ చేసింది. అసలు ఏమంటారు, ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక మహేష్ బాబు, ఒక పవన్ కళ్యాణ్ వీళ్ళ సినిమాలకు ఉంటాయి. వీళ్ళు ఈ జనరేషన్ స్టార్స్ కాబట్టి అంత కలెక్షన్స్. బట్ బాలయ్యకి, చిరంజీవికి వీళ్ళకి ఈ ఏజ్లో ఈ రిలీజ్లు అమెరికా లాంటి దేశాల్లో $50,000, $60,000 రావడం అనేది అసలు అద్భుతం అని చెప్పాలి. అది మన ఇందిరా మొత్తానికి 2 రికార్డులు అయితే పెట్టాడు. ఒకటి కర్ణాటకలో రిలీజ్ సినిమాల్లో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్, నెంబర్ 2 అమెరికాలో టోటల్ కలెక్షన్స్లో రిలీజ్ సినిమాల్లో నెంబర్ 1 సినిమా ఇందిరా $62,000తో. ఓకే, బాయ్.